రండి, ఈ సమయంలో ఉపవాస ప్రార్థనలో మనం వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయక మునుపు కొన్ని మాటలు లేఖన భాగం నుంచి జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము మనం చూసినట్టయితే 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలాగినట్లు ఆజ్ఞాపించు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క ఉపవాస ప్రార్థన, మొదటి ఉపవాస ప్రార్థనలో యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థనల గురించి మనం చాలా కోణాలు ధ్యానించుకుంటాం. కానీ మొదటి కోణంలోనే 40 విధానాలు 40 భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తామని మొదట ప్రకటించబడుతూ వచ్చింది. ఈ 40 కోణముల్లో ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, గత వారం కూడా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఈ వారం ఎన్నో వారం గుర్తుందా? ఈ వారం ఎన్నో వారం అంటే 29వ వారం. కాబట్టి 29వ వారం ఇది. ఇప్పుడు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఈ 29వ వారంలో మనం చూసే మాట ఏంటంటే, ఒక మాటను మనం చూస్తున్నాం. ఏంటి ఆ మాట? చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్టయితే 7వ వచనం. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, శోధిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏ అనుభవం? శోధిస్తున్నటువంటి అనుభవం. కాబట్టి సాతానుడు శోధించేటటువంటి కోణం, ప్రభువుని శోధిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇప్పటికే శోధించబడే విధానం గురించి కొన్ని కోణాల్లో మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, లేఖనానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళని సాతానుడు శోధిస్తాడు. ఎవరినండి? ఎవరైతే లేఖనానుసారముగా జీవిస్తూ ఉంటారో, వాక్యానుసారంగా, వాళ్ళని సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. కాబట్టి అలా అంటే యేసు ప్రభు వారి యొక్క ఉపవాస ప్రార్థన 40 కోణాలు ఉండే. దాంట్లో మనం ఈరోజు 29వ కోణం చూసేది ఏంటంటే, ఎవరైతే లేఖనానుసారంగా జీవిస్తారో వాళ్ళని సాతానుడు శోధిస్తాడు. మరి ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే, బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతుంటే సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడు వైపు ఉన్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు ఉన్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడమని, నా కర తీర్చమని, ఆత్మీయంగా నన్ను బలపరచండి. భౌతికంగా బలహీనమైనప్పటికీ ఆత్మానుసారంగా బలపరచండి. ఈరోజు పరిచర్య అంతా దీవించండి. ఈ వాక్యం ధ్యానించేటప్పుడు శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్న తండ్రి. వచ్చిన ప్రజలందరినీ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండవని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయం చేయమని, ఈరోజు పరిచర్య అంతా దీవించమని, మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ అక్కడ తీర్చమని, ప్రతి విషయంలో మీ దీవెనల ఆశీర్వాదాలు కోరుకుంటూ ఈ పరిచర్య అంతా మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, మందిరం పనిలో నేనటి వరకు కూడా తోడుకుంటూ వచ్చారు, ఇక ముందు తోడుకుంటూ అక్కడ తీర్చమని, యేసు ప్రభు నామమున మరి వాక్యం ధ్యానిస్తుండగా మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలను విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని, కనబడి కనుమ విభాగంలో దుష్ట శక్తులన్నింటినీ యేసు ప్రభు నామను బంధిస్తూ మీ కలువరిశల యొక్క రక్త ప్రోక్షణ కింద చేస్తూ, దేవా మీ యొక్క మహిమను మేము చూడగలిగిన వారుగా, మీ ప్రసన్నతని వాక్య వెలుగులో లేఖనానుసారంగా మేము చూడగలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను చూసినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? నీవు శోధింపవలదు నీ దేవుని, ప్రభు నీ దేవుని శోధింపవలదని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యానుసారంగా చూసినట్టయితే ఎవరిని సాతానుడు శోధిస్తున్నా అంటే లేఖనానుసారంగా జీవించేవారు.
మరి ఎవరు లేఖనానుసారంగా జీవించేవారు అంటే కొన్ని విషయాలు బైబిల్లో చూడొచ్చు. కాబట్టి దాంట్లో మొదటి కోణం, ఎందుకంటే లేఖనానుసారంగా జీవించే వారిని సాతాను శోధిస్తాడు. ఇంకా కొన్ని కోణాలు ఉన్నాయి. ఎవరు శోధిస్తాడు, ఎక్కడ శోధిస్తాడు, ఎలా శోధిస్తాడు, ఇలాంటి కోణాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకునే లోపలే ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన అయిపోయింది. కాబట్టి చూడండి, లేఖనానుసారంగా జీవించే వారిని సాతాను శోధిస్తారు. ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే ఒక 5 విషయాలు మనం చూద్దాం, సమయం లేదు కాబట్టి. దాంట్లో మొదటి మాట యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మహాదినమైన అంత్యదినమున చాలమ్మా, చాలు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకున్నాను. కాబట్టి మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. నా యొద్దకు వచ్చి అంటే ఇక్కడ మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే ఆ లేఖనానుసారంగా జీవించేవారిని సాతానుడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఆ లేఖనానుసారంగా జీవించేవారిని సాతాను శోధిస్తాడు. కాబట్టి ఆ సాతాను శోధనలో పడిపోయి జీవితాన్ని మనం నష్టపరుచుకోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. అయితే ప్రియులారా, కాబట్టి ఎవరు లేఖనానుసారంగా జీవిస్తారంటే మొదటి మాట ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ చూడండి, 37వ వచనం యోహాను సువార్త 7వ అధ్యాయంలో, నా యొద్దకు వచ్చి. అంటే ప్రభు యొద్దకు ఎవరైతే వస్తారో, ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళ జీవితాలు చూడగా వాళ్ళు లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. మీకు అర్థమైందండి? ప్రభు యొద్దకు వచ్చేవాళ్ళు అంటే ప్రతి పరిస్థితుల్లో ప్రభు యొద్దకు వచ్చేటటువంటి వారు, ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి విషయంలో కూడా ప్రభు యొద్దకు వచ్చేటటువంటి వారు వాక్యానుసారంగా జీవిస్తున్నారని అర్థం. లేఖన భాగాల ప్రకారము లేఖనానుసారంగా అంటే వాక్యానుసారంగా జీవించేవారని అర్థం. కానీ మన జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, లేఖనానుసారంగా మనం జీవించాలి. అంటే లేఖనములు ఏం చెబుతున్నాయో వాటి ప్రకారం మనం జీవించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 7:38లో ప్రభు చెప్పిన మాటల్లో నుండి ఒక మాట ఉంది. ఏమని? నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు అని రాయబడుతుంది. అంటే లేఖనానుసారంగా మనం ఏం చేయాలా? ప్రభు యొద్దకు రావాలి. అంటే ఎవరైతే లేఖనానుసారంగా ప్రభు యొద్దకు, అంటే లేఖనానుసారంగా ప్రభు యొద్ద ఉండేవాడు కానీ ప్రభు యొద్దకు వచ్చేవాడు కానీ, ప్రభు యొద్దకు వచ్చే వ్యక్తి లేఖనానుసారంగా జీవిస్తున్నాడు. అంటే వాక్యానుసారంగా ప్రభు మాటల ప్రకారం ప్రభు ఇచ్చేటటువంటి ప్రభు ఇచ్చినటువంటి ఏవైతే వాక్యాలు ఉండేవో వాటి ప్రకారం జీవించేవాడని అర్థం. కానీ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మొదటిగా ఆయన యొద్దకు రావాలి. లేఖనానుసారంగా మనం జీవించేవారం అంటే మనం ఎక్కడికి రావాలా? ఆయన యొద్దకు రావాలి. ప్రతి పరిస్థితుల్లో, అంటే ఒక పరిస్థితి కాదు. చాలామంది ఎలా ఉంటారంటే కొద్దిగా బాగుంటే దేవుని మందిరానికి వస్తాం, ఇంకా కొంతమంది ఏంటంటే కొంత సంతోషంగా ఉంటే దేవుని మందిరానికి వస్తాం. కానీ బైబిల్ ఏమంటుంది? కొంతమంది ఎలా ఉంటారంటే బాధతోనే ఉన్నప్పుడే మందిరానికి వస్తారు. కానీ బైబిల్ అంటది కదా, ప్రతి పరిస్థితిలో ఆయన యొద్దకు రావాలి. ఆయన ఏమన్నాడు? నా యొద్దకు వచ్చేవాడు నేను ఏమాత్రం త్రోసివేను అన్నాడు. కాబట్టి లేఖనానుసారంగా జీవించే వ్యక్తి, ఎవరైతే లేఖనానుసారంగా జీవిస్తున్నారో ఆ వ్యక్తిని సాతాను శోధిస్తారు. లేఖనానుసారంగా జీవించే వ్యక్తి ఎవరంటే మొట్టమొదటిగా ఎవరో లేఖనానుసారంగా జీవించే వ్యక్తి ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు యొద్దకు వచ్చేటటువంటి వ్యక్తి. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభు యొద్దకు వచ్చేటటువంటి వ్యక్తి లేఖనానుసారంగా జీవించేవాడని అర్థం. ఈరోజు మనం ప్రతి పరిస్థితిలో, ఏ పరిస్థితిలో మనకు ఎదురైనా, ఏ పరిస్థితిలో మనం ఉంటున్నా, ఎలాంటి పరిస్థితులు మన యొద్దకు వస్తున్నా, ఎటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తున్నా, మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ సంఘం యొక్క అనుభవంలో కానీ
మందిరంలో కానీ ఎటువంటి పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పటికీ మనం లేఖనానుసారంగా జీవించే వారం అయితే మనం దేవుని యొక్క కంపల్సరీ వస్తాం. అర్థమవుతుందండి? కొంతమంది ఏం చేస్తారు, సేవకుని బట్టి మందిరానికి రారు, కొంతమంది ఇంకొక అక్కను బట్టి, కొంతమంది ఇంకొక అన్నను బట్టి. అంటే ఇది లేఖనానుసారమైన జీవితం కాదు. లేఖనానుసారమైన జీవితం కలిగిన వారు ప్రతి పరిస్థితుల్లో మనుషుల వైపు చూడకోకుండా ప్రభు యొద్దకు వస్తారు. వారి జీవితం లేఖనానుసారంగా ఉంది కాబట్టి వారిని సాతానుడు ఏం చేయకుండా ఉండటానికి ఆ లేఖనానుసారమైన జీవితం కలిగిన వారిని వారు కాపాడబట్టడం కొరకే, వారిని కాపాడటం కొరకే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ప్రతి పరిస్థితుల్లో ప్రభు యొద్దకు వస్తే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తున్నాడు, మన నిమిత్తమై లేఖనానుసారంగా జీవిస్తున్న మన నిమిత్తమే ప్రభు చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు. మన జీవితంలో ఏమైంది, అది నెరవేర్చబడిద్ది. ఇది ఎన్నో మాట, మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట మనం చూసినట్టయితే యోహాను సువార్త 11వ అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. జీవజల నదులు చాలా. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న రెండో మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం, లేఖనానుసారంగా జీవించే వారిని సాతానుడు శోధిస్తాడు. యేసు ప్రభువారు లేఖనానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ఆయన్ని యేసు ప్రభువారిని సాతానుడు శోధిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఎవరైతే లేఖనానుసారంగా జీవిస్తారో వాళ్ళని సాతానుడు శోధిస్తారు. లేఖనానుసారంగా జీవించేవారు ఎవరంటే, మొదటిగా ప్రతి పరిస్థితుల్లో, ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రభు యొద్దకు వచ్చేవారు లేఖనానుసారంగా జీవిస్తున్నారని అర్థం. రెండోదిగా చూసినట్టయితే లేఖనానుసారంగా జీవించేవారంటే ఎవరు లేఖనానుసారంగా జీవిస్తున్నారంటే, రెండోదిగా ప్రతి పరిస్థితిలో ప్రభునందు విశ్వాసం ఉంచేవారు. ఎవరండి? ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచేటటువంటి వారు లేఖనానుసారంగా జీవిస్తున్నారని అర్థం. ఏంటి అర్థం? ప్రతి పరిస్థితుల్లో అంటే మన జీవితాలు ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. బహుశా కొన్ని ఏమంటారు, శత్రువు ద్వారా వచ్చే అవ్వచ్చు, కొన్ని ప్రభు ద్వారా వచ్చే కూడా అవ్వచ్చు. అంటే ఏ రీతిలో వచ్చినా మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేద్దామా? మందిరం కావాలా? విశ్వాసం. అంటే ఇక్కడ చూడండి, ప్రతి పరిస్థితుల్లో ప్రభువునందు విశ్వాసంగాని మనం ఉంచితే లేఖన భాగాల ప్రకారం మనం జీవిస్తున్నామని అర్థం. లేఖనానుసారంగా. మీకు అర్థమవుతుందండి? ఎటాగు లేఖనానుసారంగా అంటే ప్రతి పరిస్థితుల్లో ప్రభువునందు ఏం చేయాలా? విశ్వాసం ఉంచాలి. మన జీవితాల్లో విశ్వాసం అన్న మాట తక్కువ. ఏం తక్కువ? విశ్వాసం తక్కువ. మనం అందరం పేతురు లాంటి వాళ్ళం. పేతురు 2 అడుగులేసి మునిగిపోయినట్టుగా మనం కూడా మునిగిపోతూ ఉంటాం. ఆ విశ్వాసం అన్నది ఇంపార్టెంట్ కదక్క. అట్టాగి చెబుతాం, టైం వస్తే కాలం వస్తే ఖచ్చితంగా మునిగిపోతాం. లేడీ కాళ్ళు బాగా చిక్కల, సమయం వచ్చి చిక్కింది. సమయం వచ్చినప్పుడు అట్టాగే మనం ఏం చేస్తామంటే బాగుండాం అనుకుంటాం. ఆ బాగుండాం అనుకునే దాంట్లోనే విశ్వాసం తగ్గిపోతూ వచ్చింది. కానీ బైబిల్ అంటుంది, ప్రతి పరిస్థితుల్లో ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా లేఖనానుసారంగా నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. ఎప్పుడైతే ప్రభువునందు ప్రతి పరిస్థితిని బట్టి విశ్వాసం ఉంచుతావో అప్పుడు నువ్వు లేఖనానుసారంగా జీవిస్తున్నావు. లేఖనానుసారంగా జీవిస్తే ఏం జరిగిద్ది? శోధనలు కంపల్సరీ వస్తాయి. కానీ ఆ వచ్చిన శోధనలు కాపాడేది ఎవరు? యేసు ప్రభువు యొక్క ప్రార్థన. దేవుడే కాపాడుతున్నాడు. ఎవరి ప్రార్థన? ఇప్పుడు చూడండి, ఒకదానికొకటి లింక్ ఎట్లుందో చూడండి. మనము లేఖనానుసారంగా జీవిస్తున్నాం అన్న దాని సాదృశ్యం ఏంటంటే మనలో విశ్వాసం ఉంచుతాం. ప్రభునందు మనలో ఉండే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా ఏమవుతుంది? సాతానుడు శోధించిన మనకేం కాకుండా ఉండటం కొరకే యేసు ప్రభువు మళ్ళీ మన కొరకు ప్రార్థన చేశాడు. అంటే మనం ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి, ప్రభునందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి సాతానుడు మనం శోధించిన ఆ శోధనలో పడిపోకూడదని యేసు ప్రభువు మన కొరకు చేసిన ప్రార్థన మనల్ని ఆ విశ్వాసంలో నిలబెడుతుంది. ఇది ఒక మాట ఆలోచించండి, ఒకదానికొకటి లింక్ ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో అది ఇంపార్టెంట్. ఏం కావాలా? విశ్వాసం. విషాదం ఏంటంటే అదే మనకు ఉండదు.
ఏముండదండి? బైబిల్ అంటుంది కదా, ఆవగింజంత విశ్వాసం ఉండినను. ఇప్పుడు మనుషుల్లోనే కొండలు ఉంటున్నాయి. ఎక్కడ ఉంటున్నాయండి? కొండలు. కొండలని ఎందుకు అంటున్నానంటే, కొండని ఎంత కొట్టినా కానీ సుత్తిపెట్టి కొడితే అది పైరిద్దా? బాంబులు పేల్చాలి. ఒక్కోసారి బాంబులు పేల్చినా అది మొత్తం పగలదు. ఎన్ని వాక్యాలన్నా చెప్పండి, రాతి హృదయం మారితేనేగా. అవును ప్రభువా, కదక్క, అంతే. అంటే ఒక్కొక్కసారి మానవ జీవితంలో ఎన్ని వాక్యాలు చెప్పినా అది రాతి హృదయం లాగానే ఉండేది. సరే, దాని గురించి తర్వాత చూద్దాం, పాయింట్ అది వేరు. కానీ ఇక్కడ విశ్వాసం అన్నది ఇంపార్టెంట్ మన జీవితంలో. ప్రియులారా, మనలో ఉన్న విశ్వాసమే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైంది. మనం ప్రభువునందు ఉంచే విశ్వాసం. కాబట్టి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడని బైబిల్ అంటారు. మనలో విశ్వాసం ఉంటే ఎక్కడ ఉండాలా? మనలో ప్రభువునందు. ప్రభువు మీద మనలో విశ్వాసం ఉంచితే అప్పుడు మనం లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. మనం మనుషుల మీద విశ్వాసం ఉంచితే లేఖనానుసారంగా మనం జీవిస్తలేదని అర్థం. కాబట్టి మొదటి మాట ఏంటి? మొదటి మాట, లేఖనానుసారంగా ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే, మొదటిగా ప్రతి పరిస్థితులు ఆయన వద్దకు వచ్చేవారు. 2, ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే, ప్రతి పరిస్థితిలో ప్రభునందు విశ్వాసం ఉంచేవారు. 3, ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే, రండి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవరైనా దప్పికొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పు తీర్చుకునేవాళ్ళని అనెను. చాలమ్మా, వాటర్ తీసుకొనుకోండి. కాబట్టి 3వ మాటను ఇక్కడ చూస్తున్నాం. ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే, 3వ కోణం, ఎవరు జీవిస్తున్నారు చూడండి. నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఎవరైతే, దాంట్లో గాసును చూడమ్మా, ఎవరైతే, చూడండి, ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే, ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి ప్రభు ద్వారా దప్పిక తీర్చబడతారో వాళ్ళు లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. ఎవరండి? ప్రభు యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునేవాళ్ళు. దప్పిక తీర్చడం అంటే ఏంటి? ఎట్లా ఏంటి కాదు కానీ ఎట్లా, ఈ మంచినీళ్ళు దాకా దప్పిక తీర్చుకోవటం కాదు. అంటే చూడండి, మన పితరులు పూర్వ దినాల్లో చూసినట్టయితే, ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం కాదులేము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారు? మన పితరులు పూర్వ దినాల్లో ఆ యొక్క ప్రాంతంలో, ఆ ప్రయాణంలో, విశ్వాస ప్రయాణ యాత్రా జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళు తాగటానికి నీళ్లు లేనప్పుడు ఏం చేస్తూ వచ్చారు? తాగటానికి నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తూ వచ్చారు? ప్రభు యొద్దకు వచ్చారు. సనుగులు గొనుగులతో ఉండాలి, లేరా? సనుగులు గొనుగులతో ఉంటారు. మోషేతో ప్రభు ఏమంటాడు? ఇదిగో పలానా చోట బండలో నేను ఉంటాను, నువ్వు ఆ బండతో మాట్లాడు, అప్పుడు దాంట్లో నుంచి నీళ్ళు ప్రవహిస్తాయి. కొట్టు. మోషే కొడతాడు, బండలో నుండి ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళ ద్వారా ప్రజలకు ఏమైంది? దాహం తీరి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ద్వారా దప్పిక తీర్చబడ్డది. ప్రతి పరిస్థితుల్లో ప్రభు నిమిత్తము, ఒక మాటలో చెప్పాలంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం చెప్పాలంటే ప్రభు ద్వారా దప్పిక తీర్చబడే వ్యక్తి. అదవుతుందండి. ప్రతి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా ప్రభు ద్వారా దప్పిక తీర్చుకునేటటువంటి వ్యక్తి లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా సాతాను శోధిస్తాడు. ఇప్పుడు చూడండి, మనం ఈరోజు దేవుని మందిరంకి వచ్చాం. మనకేదో అవసరత, మనకేదో అక్కర్లో, లేదా మనం ఏదో బాధతోనో దుఃఖంతోనో ఉంటాం. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ప్రభు మనకున్న దప్పికేంటో ప్రభు ఎరిగినవాడు. అర్థమవుతుందండి? మనకున్న దప్పికేంటో ప్రభు అంటే మనకున్న ఆకలి మనకు దేనికి దప్పిక అవుతుందో ప్రభు ఎరిగినవాడు. దాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడు?
మన దప్పిక తీర్చడానికి మనం లేఖనానుసారంగా జీవించేవారం కాబట్టి లేఖనానుసారంగా మనతో మాట్లాడతాడు. అదే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు నాకు దప్పిక అవుతుంది, వాటర్ తాగాలి. ఇప్పుడు ఆ సిస్టర్ తీసుకొచ్చి వాటర్ పెట్టింది కాబట్టి నేను వాటర్ తాగాలిగా అంటే అర్థం ఏంటి? నా దప్పిక తీర్చుకున్నా. దప్పిక ఏమైంది? తీర్చబడి. అట్లాగే మనం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏ దప్పికతో వస్తామో, ప్రభా ఇదిగో దీని విషయంలో అడిగి అలసిపోయి ఉన్నాను, బాగా దప్పికతో ఉన్నాను, ఏదో ఒక విషయంలో మనం అడిగి దేవుని దప్పికతో మనం ఉంటాం అలసిపోయి. ఇప్పుడు అన్న చూడండి, గర్భఫలం కోసం ఎన్ని సంవత్సరాలు అలసిపోయింది, అన్ని సంవత్సరాలు దప్పికతో ఉందనే అర్థం. మరి ప్రభు తన దప్పిక తీర్చినప్పుడు ఏమైంది? తనకు బహుమానం వచ్చింది, తన జీవితం ఏమొచ్చింది? ఆ దప్పిక తీర్చబడింది. ఇక ఆ దప్పిక తీర్చబడిన తర్వాత ఏమైంది అంటే, గర్భఫలం అనే దప్పికతో ఉంది. తీర్చబడిన తర్వాత ఏమైందండి? ఇంకా సమయలే కాదు, ఆ తర్వాత ఇంకెంతో మందిని దేవుడి పిల్లల్ని ఇచ్చుతూ వచ్చాడు. అన్నకి ఇవ్వలేదా? ఇచ్చాడు. అంటే ఆ దప్పిక తీర్చబడుతుంది. ఇక్కడ అంటే గర్భఫలమనే కాదు నేను అంటుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా విషయాల్లో అంటే ఇక్కడ మనం ఏ దప్పికతో ప్రభు దగ్గరకు వస్తామో ఆ దప్పిక తీర్చబడిద్ది. అయితే మనం ఏం చేయాలంటే ఒక మాట చెప్పాలంటే, ప్రతి పరిస్థితిలో ప్రభు ద్వారా నీ దప్పిక తీర్చబడితే అప్పుడు నువ్వు ధన్యుడిగా ఉంటావు. ప్రతి పరిస్థితుల్లో ప్రభు ద్వారా నీ దప్పిక తీర్చబడాలి. ప్రభు యొద్దకు రావాలా, ప్రభునందు విశ్వాసం ఉంచాలా, ప్రభు ద్వారా దప్పిక తీర్చబడాలి. మీకు అర్థమవుతుందండి? ప్రభు ద్వారానే. అంటే ప్రతి సందర్భంలో ప్రభు ద్వారా మన దప్పిక తీర్చబడితే మన జీవితానికి ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. నిజంగా చూడండి, నేనే అనేక పర్యాయంలో పులిపేట మీద నుంచుంటాను, కానీ పేరుకే చాలాసార్లు నా దప్పిక తీర్చబడింది. ఈ పులిపేట మీద అని కాదు, ఎక్కడైనా సరే వాక్యానుసారం పులిపేట మీద నుంచుని వాక్యం బోధించినా చాలాసార్లు దప్పికతో ఉంటాం. అనేకమైన విషయాలు మేము మనుషులమే, సేవకులమైన మాత్రం. కానీ చాలాసార్లు వాక్యం ధ్యానించేటప్పుడు నోట్లో నుంచి వచ్చేటప్పుడే కొన్నిసార్లు ఆ మాటలు ఏమవుతాయి అంటే దప్పిక తీరుస్తుంది. ఏం చేస్తాయండి? దప్పిక తీర్చేవిగా ఉంటాయి. కానీ ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి దప్పికతో దప్పిక అంటే ఏంటంటే ఆత్మానుసారంగా చెబుతున్నా, ప్రార్థన ఏదో అవసరమైంది నీకు, దాని విషయమే చేసి అలసిపోయి ఉండవు. అర్థమవుతుందండి? ఏదో నీకు అక్కర ఉంది, దినదినాలు రోజులు ప్రార్థన చేసి అలసిపోయి ఉండవు అంటే అప్పుడు నువ్వేంటి? ఇక దప్పికతో ఉండవు. ఏది నీకు కావాలో, ఇప్పుడు నీకు దప్పిక తీర్చడానికి నీళ్ళు ఎలా అవసరమో, నువ్వు ప్రార్థన దేని గురించి చేసావో దాని విషయమే దప్పిక తీర్చాలంటే అది నీకు ఇవ్వాలి దేవుడు. ఖచ్చితంగా ప్రభు ద్వారా నీకు ఆ దప్పిక తీర్చబడిద్ది. అయితే మనం ఏం చేయాలా? ప్రార్థన. ప్రభువా నువ్వు ఎలా చేసేవో ఉపవాస ప్రార్థన, అలాంటి ఉపవాస ప్రార్థన నేను కూడా చేసుకుంటానని తీర్మానం కలిగి ఉపవాస ప్రార్థనలో ఉంటే ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడండి? మనం లేఖనానుసారముగా జీవించేవారు కాబట్టి ఏం జరుగుతుంది? ప్రతి సందర్భంలో ప్రభు ద్వారా మన దప్పిక తీర్చబడతాం. అన్నాకి తన దప్పిక తీర్చబడిందంటే ప్రభు ద్వారానే కదా, తన ప్రార్థన ద్వారానే కదా. ఇంకా చాలా మందికి వారి జీవితాల్లో ఇప్పుడు అబ్రహాం యొక్క దప్పిక తీర్చబడిందంటే అర్థం ఏంటి? ప్రార్థన ద్వారానే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రభు ద్వారా మన దప్పిక తీర్చబడాలంటే మనలో ప్రార్థన జీవితం ఉండాలి. అయితే ఎవరైతే ప్రభు ద్వారా ప్రతి సందర్భంలో కూడా తన దప్పికను తీర్చుకుంటాడో అలాంటి వ్యక్తి లేఖనానుసారంగా జీవించేవారని అర్థం, వాక్యానుసారంగా. ఇదన్నమాట 3. ఈ 4వ విషయాన్ని చూద్దానండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. తన యందు విశ్వాసముంచు వారు పొందగో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇకను అనుగ్రహించబడి ఉండలేదు. చాలక్క కాడ ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 4వ కోణం ఏంటంటే ప్రతి సందర్భంలో ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉండటం, లేదా ప్రభు యొక్క ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించడం. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసేటటువంటి 4వ కోణం
తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మ అని మనం చూస్తున్నాం కదా. అంటే లేఖనానుసారంగా ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే ప్రభు ద్వారా ఆత్మను పొందుకున్నటువంటి వారు. ఎవరండి? ప్రభు యొక్క ఆ ఆత్మను పొందుకున్నటువంటి వారు. అంటే ఏదైతే ప్రభు యొక్క ఆత్మ ఉందో, ఏదైతే ప్రభు యొక్క ఆత్మ మనం పొందుకుంటూ వస్తాం ప్రభు ద్వారా, ఆ ప్రభు ద్వారా ప్రభు యొక్క ఆత్మని పొందుకున్న వారు లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. ఎవరండి? లేఖనానుసారంగా జీవించేవారు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం గమనించినట్లయితే ప్రభు యొక్క ఆత్మను కలిగి ఆత్మానుసారంగా మనం జీవిస్తే అప్పుడు మన క్రైస్తవ జీవితం ఎలా ఉండిద్దండి? ఎంతో ఆశీర్వాదకరంగా ఉండేది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే ప్రతి సందర్భంలో ప్రభు యొక్క ఆత్మను కలిగి ఆత్మానుసారంగా జీవించేవాడు. ప్రతి సందర్భంలో కూడా మనం ఏం చేస్తామంటే సహజంగా భౌతికమైన వాటిని ఆలోచిస్తాం. నాలో కానీ మీలో కానీ ప్రతి మనిషిలో మనం ఆలోచించే ఏంటి? భౌతికమని ఆలోచిస్తాం. ఏం ఆలోచిస్తాం? భౌతికమని. అంటే మనం ఆలోచించే కోణం ఎలా ఉంటుందంటే, అన్న ఎట్లున్నాడు, అక్క ఎట్లుందను, లేదా నన్ను ఎట్ట అన్నాడు, ఆయన ఎట్ట అన్నాడు, నేను ఎట్ట అన్నాను. అంటే ఇంట్లో అయినా, కుటుంబంలోనైనా, బంధువులైనా, సంఘంలోనైనా మన ఆలోచనలు భౌతికమైన రీతిలో ఉంటాయి. కానీ బైబిల్ అంటుంది ప్రభు యొక్క ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించేవారు ఎవరు? లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ప్రభు యొక్క ఒక మాట చెప్పాలంటే ప్రభు యొక్క ఆత్మ ఏదైతే మనలో ఉంటుందో ఆ ఆత్మ మనలో ఉండటమే కాదు, ఆత్మానుసారంగా కూడా మనం జీవించాలి. మీకు అర్థమవుతుందండి? ప్రభు ఆత్మ మనలో ఉండటమే కాదు, ప్రభు ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత ప్రభు యొక్క ఆత్మానుసారంగా మనం జీవించాలి. ఇప్పుడు మనలోకి ప్రభు ఆత్మ వచ్చిందని మనం సంతోషించే కంటే ఆత్మానుసారంగా జీవించడానికి మనం ప్రార్థించుకోవాలి. అప్పుడు మనం లేఖనానుసారంగా జీవించేవారు. మనం లేఖనానుసారంగా జీవించేటప్పుడు ఖచ్చితంగా సాధారణ మనం శోధిస్తాడు. అయితే వాడి శోధనలోకి మనం పడిపోకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు ప్రార్థన చేశాడు. అదే అంటాడు కదా, లూకా సువార్త 22:32 ఏమంటాడు తెలుసా ప్రభు? పేతురుతో అంటాడు, పేతురు సాతాను నిన్ను గోధుమల వలె గోధుమల వలె నేను జలించడం సిద్ధపడిన కానీ నేను నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు వేడుకుంటున్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ప్రార్థన, యేసు ప్రభు ఉపవాస ప్రార్థన, ఆయన చేసిన ప్రార్థన బట్టి ఏమైందండి? ఒక లేఖనానుసారంగా జీవించే వ్యక్తిలో ఆత్మ కలిగి జీవిస్తాడు. కాబట్టి ఆత్మను కోల్పోకుండా ఉండటానికి ప్రభువే మొదట ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. యేసు ప్రభు యొక్క ఉపవాస ప్రార్థనలో చాలా మర్మాలు ఉన్నాయి. ఈ యొక్క యేసు ప్రభు 40 దినముల ఉపవాస ప్రార్థన మన జీవితాంతం ధ్యానించినా కానీ ఇంకా తక్కువే. అన్ని మర్మాలు ఉంటాయి. మీకు 40 చెప్తామన్నా, కానీ ఇంకా చాలా మర్మాలు ఉన్నాయి. మనం జీవితాంతం ధ్యానించినా తక్కువే. అన్నీ ఉంటాయి మర్మాలు. యేసు ప్రభు అంటేనే మర్మం. అవి తెలుసుకోవటం మానవుడి తరం కాదు. ఆయన్ని పూర్తిగా తెలుసుకోవడమే మానవుడి తరము కాదు. జీవితం అంతమైనా కానీ ఇంకా తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి ఆయన గురించి. అదే యేసు ప్రభు అంటే. యేసు ప్రభు అంటే మరి అదే. మనం అంటే 5 నిమిషాలు చాలు. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాల్లో మన మీద ఉండే ఒపీనియన్ వేరే వాళ్ళకి మారిపోయింది. 5 నిమిషాలు కూడా అవసరంలా, అరక్షణం చాలు. మన మీద ఉండే ఒపీనియన్ వేరే వాళ్ళకి మారటానికి అరక్షణం పట్టిద్ది. అంటే మన గురించి తెలిసేసుకుంటారు. అని యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడానికి జీవితం మొత్తం చూసినా కానీ ఇంకా తక్కువే మనం ఆయన గురించి తెలుసుకోవడానికి. అంత మర్మం యేసు ప్రభు వారంటే. యేసు ప్రభు అంటేనే ఒక మర్మం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన గురించి తెలుసుకోవడం మన జీవితం అంతయు కూడా ఎదురు చూసినా ఇంకా తక్కువే ఎన్ని తెలుసుకున్నా. అంత మర్మంతో కూడినవాడు ప్రభు. మర్మంతో కూడినవాడు కాబట్టి ఎన్నిసార్లు మనం వాక్యం ధ్యానించినా ప్రభు ఎంత గొప్పవాడా, ఇన్ని కార్యాలు చేయగలడా, ఇంత గొప్పవాడా అని మనం ఎట్లా చెప్పుకోగలుగుతున్నాం? ఎన్నిసార్లు వాక్యం విన్నా ప్రతిసారి ఆ మాట అనుకోగలుగుతాం. ప్రభు ఈరోజు గొప్ప కార్యం చేశాడంటే అర్థం ఏంటి? ప్రభు నాతో మాట్లాడాడంటే అర్థం ఏంటి? ఆయన మర్మంతో కూడినవాడు. ఆయన యేసు ప్రభువే మర్మం. ఇక ఆయన గురించి ఎవరో చెప్పలేరు. అంత మర్మం కలిగినవాడు. అయితే అంత మర్మంతో కూడిన ఆయన ఆత్మ మనలో ఉంచుతున్నాడు.
మనం ఏం చేయాలా? ఆ ఆత్మానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా లేఖనానుసారంగా మనం జీవించేవారు మన అర్థం. అలా లేఖనానుసారంగా ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించి లేఖనానుసారంగా జీవించే వారిగా ఉండాలని ప్రభు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ సాతాను ద్వారా మనం శోధించబడిన శోధనలోకి వెళ్ళకూడదని. ఇది అన్నమాట. 4, ఇంకా 5వ దానికి వెళ్ళలేదక్క. 5వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. ఆయనలో విశ్వాసంతో వాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుండి జీవజల నదులు పారడానికి బిగ్గరగా చెప్పారు. తన యందు విశ్వాసం ఉంచు వారు ఎవడో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట ఇది? 5. 5వ మాట ఏంటంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 38 వచ్చిన ప్రకారం ప్రతి సందర్భంలో ప్రభు నిమిత్తం లేదా ప్రభు కొరకై తన కడుపులో నుండి జీవజల నదులు పారించుకునేటటువంటి వ్యక్తి ప్రతి సందర్భంలో. ఇప్పుడు చూడండి, మనం మందిరంలో చాలా పరిశుద్ధమైన మాటలు మాట్లాడతాం. ఇంటికాడ ఏం మాటలు మాట్లాడతాం? చెప్పండి, మీరు చెప్పండి. ఆ మందిరంలో చెప్పకూడదులేండి, ఆ మాటలు చెప్పమంటాం కూడా నాది తప్పు. ఇప్పుడు ఇక్కడ మందిరంలో ఎంత చక్కగా మాట్లాడతాం, అవునా కదా? ఇంట్లో వాళ్ళనైనా బయట వాళ్ళనైనా మందిరంలో ఎంతో పవిత్రంగా మాట్లాడతాం. మరి ఇంటి దగ్గర చెప్పమ్మా కేతను ఎట్ట మాట్లాడతాం? ఏదో ఒక మాటలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు నేను చూస్తాను మందిరంలో ఉన్నప్పుడు కూడా, అంటే మందిరంలో అంటే కూడికలు అప్పుడు కాదు, ఏదైనా పని చేసేటప్పుడు కానీ లేదన్నా స్పెషల్ మీటింగ్లు పెట్టినప్పుడు ఏదన్నా బయట చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ పనిచేసేటప్పుడు ఇంకా బూతు మాటలు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటారు, నా చెవిని పడతానే ఉంటాయి. బూతు మాటలు అంటే పెద్దగా వివరించనక్క, మళ్ళీ అవి కూడా ఏంటన్నది బూతు మాటలు. లేదా అంటే నోట్లో నుంచి ఏదో ఒకటి, అంటే నేను అనుకుంటా వీళ్ళు మాట అంటున్నారంటే ఇంటికాడ కూడా ఏ మాట్లాడతారని అర్థమవుతుందండి. ఎక్కడ మరి అంతే కదా, ఇంటికాడ ఆ మాటలు మాట్లాడకపోతే ఇక్కడ కొత్తయా? నేను ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే ఆశ్చర్యపోతా. ఏంటో తెలుసా ఎందుకు ఆశ్చర్యపోతానంటే, ఇన్ని సంవత్సరాల నుంచి రక్షించబడ్డారు, మారుమనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు. కొంతమంది అంటే మన దగ్గర అని కాదు, చాలా చోట్ల చూసిన విధానం చెబుతున్నా. చాలామంది చెబుతారు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి రక్షించబడ్డా, మారుమనసు బాప్తిసం పొందాను. ఏమంటే తిడతా ఉంటారు, బూతు మాటలు. తిడతామంటే వేరే రీతిలో కానీ బూతు మాటలు కానీ అయ్యి. నేను అనుకుంటా ఇంకా వీరిలో మార్పు రాలేదా అంటే? చూడండి, మీరు గమనించండి, ఒక్క మాటలో మనకు అర్థమైంది. మన కుటుంబానే కాదు, బయట కూడా, సంఘంలో కూడా, మందిరంలో కూడా ఒక్క కోణంలో మీరు అర్థం చేసుకుంటే, ఒక వ్యక్తి తన నోట నుండి వాడుకుదైనా ఎప్పుడు వాడే మాటలైనా బూతు మాటలు మనం ప్రభుని నమ్మిన తర్వాత అవి మానేస్తాం. ఇంకా ఉంటాయి ఆ మందిరంలో తిట్టుకుంటాం ఆ బూతు మాటలు, అవి మానేస్తాం. అవి వాడుకు చొప్పున కూడా మనం వాటిని కొనసాగుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం వాటి నుండి బయటికి రాలేదని అర్థం. ఇంకా వాటి నుండి బయటికి రానప్పుడు ప్రతి సందర్భంలో ప్రభువు నిమిత్తమై నీ యొక్క నోటి నుండి కానీ నీ కడుపులో నుండి కానీ జీవజలంతో కొన్ని మాటలు ఎలా వస్తాయి? మీకు అర్థమవుతుందండి? ప్రతి సందర్భంలో. ఇప్పుడు ఇంటికాడ ఏమంటాం? అరే అని పిలుస్తాం. మందిరంలో కూడా అరే అని పిలిస్తే ఇంకా మందిరంలో కూడా అరే అని పిలుస్తాం, ఇంకేమైనా మాట్లాడతామా? మరి అంతే. మరి నేను ఒక శ్యామన్న పిల్లలను తప్పక ఇంకెవరిని కూడా అరే అన్నా. నిజంగా చెబుతున్నా. ఇంక్లూడింగ్ ఈ పిల్లలు ఉంటారు కదా, జాన్ పీటర్ అని, ఆళ్ళు అరే గురేగాడని. ఎందుకంటే వాళ్ళకి విలువ ఇవ్వాలి. ఎందుకంటే మనం నేర్చుకున్నది వీళ్ళంటే చిన్నపిల్లలు కాబట్టి, మా పిల్లల వయసే కాబట్టి అట్లా పిలుస్తా. ఇక వాళ్ళు కూడా అట్లా పిలవకూడదు వాస్తవానికి లేఖనానుసారంగా అయితే. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, అరే గిరాని కాదు, ఇంక మీకు అర్థం కావడం ఇంకా చాలా చాలా మాటలు ఉంటాయి కదా. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, మనం ఇంటికాడ మాట్లాడే మాటైనా మందిరంలో మాట్లాడే మాటైనా ఒకటేలాగా ఉండాలి. యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు? ఆయన నిన్న నేడు నిరంతరమే కాదు, యుగ యుగంలో ఒకటే రీతిలో ఉంటాడు. ఆయన ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రజల మధ్యలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోలాగా ఉంటాడా?
మరి మనం ఎలా ఉంటాం? ఆయన వల్లే ఉండాలి. క్రీస్తు స్వరూపంలోకి రావాలంటే ఆయన వల్లే ఉండాలి. ఆయన ప్రజల్లో ఒకలాగా, ప్రజలకు వైపు వేరే, ప్రజలు లేనప్పుడు ఇంకోలాగా లేడు. మనం ఉంటాం, అది మన నైజం, మనం మనస్తత్వం అంతే. కానీ ఆయన అలా ఉండడు. అందుకే ఆయనకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఎవరికి? యేసు ప్రభు వారికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. భూమికి ఆకాశానికి ఎంత గ్యాప్ ఉంది అంత కాదు, ఇంకంతకంటే ఎక్కువే. దేనికి సరిపోవు. మంచి మాట చెప్పావు శారదక్క. కాబట్టి దేనికి సరిపోవు, అంత వ్యత్యాసం. కాబట్టి ప్రియులారా గమనించండి, ఎవరి నోట్లో, కడుపులో నుంచి అంటే ఎవరి నోట్లో నుంచి అయితే జీవజల నదులు పారుతాయో ప్రతి సందర్భంలో ఆ వ్యక్తి లేఖనానుసారంగా జీవించేవారని అర్థం. అర్థమైందండి? అలాంటి వ్యక్తిని సాతానుడు శోధిస్తాడు. ఎవరిలో నుండి అయితే జీవజల నదులు వస్తున్నాయో వారిని సాతానుడు శోధిస్తాడు. ఆ సాతాను శోధనలో పడిపోకుండా శోధించిన ఆ శోధనలో నిలవబట్టడం కొరక యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ మాట చెప్పాలంటే మీ మొటికి నేను చెప్పలేను, కానీ నా జీవితాన్ని చూసుకుంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఎన్నోసార్లు ఈ యొక్క కడుపు అంటే ఈ నోట్లో నుండి ఆ జీవజలంతో కూడిన వాక్యాలు ఎన్ని వచ్చినాయో, ప్రభు ఎన్ని నడిపించాడు. అంతగా సాధన నన్ను శోధిస్తూ వచ్చాడు. శోధించలా? ఎన్నో కోణాల్లో. మరి అంత శోధించిన ప్రభు చేసిన ప్రార్థన నా ఎడల నెరవేర్చబడకపోని పోయిందా? ఎంత శోధించినా చూడండి, వాక్యం చెప్పేటప్పుడు మెడ నొప్పులని, మెడ జీవ నొప్పులని, ఎన్ని వాక్యం చదువుతూ కూడా ఎట్ట ఎన్నోసార్లు అనేవాడు. అయినా వాక్యం ఆగిందా? టేబుల్ వర్తమాన గంటంబావు కానీ గంటన్నర కొనసాగుతూనే ఉండేది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రభు చేసిన ప్రార్థన ఏ క్షణంలో కూడా మన జీవితంలో వ్యర్థం కావట్లా. ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ఏ క్షణంలో కూడా మన జీవితంలో వ్యర్థం కావట్లేదని అర్థం. ప్రతి క్షణంలో మన జీవితంలో నెరవేర్చబడుతుంది. నేను అదే అనుకుంటా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసిన కాడి నుంచి నాకు అదే గుర్తొస్తుంది. ఏ క్షణంలో కూడా ప్రభు చేసిన ఉపవాస ప్రార్థన మన జీవితంలో నిష్ప్రయోజకమైనదిగా ఏ క్షణము కూడా అవల. ప్రతి సందర్భంలో నెరవేర్చబడుతుంది. అంటే మనం లేఖనానుసారంగా జీవిస్తే, ఖచ్చితంగా లేఖనానుసారంగా జీవిస్తే ఏం జరుగుతుందండి? మన కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తాయి. ఆత్మానుసారమైన వాక్యం. అది కొందరికి ఇష్టం ఉండొచ్చు, కొందరికి కష్టంగా ఉండిద్ది. మరి యేసు ప్రభువు సైతమే మాటలు చెప్పేటప్పుడు కొందరు ఇష్టపడ్డారు, కొందరు కష్టంతో ఉండారు. వాక్యం అంటే అంతే, జీవజల నదులు అంటే అంతే. కొందరికి ఇష్టంగా ఉండిద్ది, కొందరు కష్టంగా ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ జీవజల నది యొక్క మాధుర్యాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఆ యొక్క జీవజలం అనేది కష్టంగా ఉండిద్ది. అర్థమవుతుందండి? దాని గురించి తెలుసుకున్న తర్వాత ఎంత వాక్యం దేవుడు నాతో మాట్లాడారా అనిపించింది. అంటే అర్థం ఏంటి? మంచిగా చెప్పావు అక్క, రాములమ్మ అక్క. రుచే వేరుగుండిద్ది అంట. రుచి వేరుగుండిద్ది. అంటే ఇక్కడ గమనించాల్సిన ఏంటో తెలుసా? జీవజల నదుల గురించి దేవుడు తన సేవకుల ద్వారా, తన యొక్క పనివారి ద్వారా, పరిచారకుల ద్వారా లేఖన భాగాలను మనకు బోధిస్తున్నప్పుడు, లేఖనానుసారంగా వాక్యాలు విని వాటి ప్రకారం మనం జీవించేటప్పుడు మనలో నుండి జీవజల నదులు వస్తాయి కదా. ఆ నది, ఆ జీవజల నది మనకి ఎలా ఉంటుందంటే దాని మాధుర్యము మనకి ఇంపుగా ఉండిద్ది. అదే లేఖనానుసారంగా జీవించిన వారికి ఎలా ఉంటుంది తెలుసా? ఆ యొక్క వాక్యానుసారమైన, లేఖనానుసారమైనటువంటి జీవనది ఎలా ఉండిద్ది అంటే కష్టంగా ఉండిద్ది, చేదుగా ఉండిద్ది. ఎలా ఉంటుంది? చేదుగా. మీరు చూడండి, ఒక మాట చెప్పి నేను ముగిస్తా, ప్రార్థన చేసుకోవాలి కాబట్టి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో యాత్ర చేస్తూ వచ్చారు. ఏం చేస్తున్నారు? యాత్రా జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు ముందరకు వచ్చినప్పుడు, వాళ్ళు ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు మారా అనుభవం చేదు నీళ్ళు ఉంటే తాగలేకపోయారు. తాగలిగారా? తాగలేదు. మరలా తర్వాత మోషే ప్రార్థన చేసి దేవుడు తన కార్యాన్ని జరిగించినప్పుడు మోషే ద్వారా తాగగలుగుతూ వచ్చారు. ఒకప్పుడు ఎలా ఉండే? మరి తర్వాత ఆ నీళ్ళేగా తాగింది. మరి ఎలా ఉండే? అంటే ఇక్కడ వాక్యం అంతే. వాక్యం ఏంటంటే ప్రార్థనా జీవితముతో లేఖనానుసారంగా జీవించే వారికి ఆ నీళ్లు మాధుర్యంగానే ఉంటాయి.
ఆ వాక్యం అనే నీళ్లు. ఆ లేఖనానుసారంగా జీవించిన వారు ఉంటారే వాళ్ళకి ఎప్పుడు చేదుగానే ఉంటాయి. అది మర్మం అంటే. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఎవరు లేఖనానుసారంగా జీవించే వారిని సాతానుడు శోధిస్తాడు. ఎందుకంటే ప్రభు లేఖనానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి ప్రభుని శోధిస్తున్నాడు. ఎవరు లేఖనానుసారంగా జీవించేవారంటే ఇదే. ఎవరు? ఒకటి, ప్రతి పరిస్థితిలో ప్రభు యొద్దకు వచ్చేవాళ్ళు. 2, ప్రతి పరిస్థితుల్లో ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు. 3, ప్రతి పరిస్థితుల్లో ప్రభు ద్వారా దప్పికి తీర్చబడేవారు. 4, ప్రతి పరిస్థితుల్లో ప్రభు యొక్క ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించేవారు. 5, ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో ఏం చేస్తున్నారు? ప్రభు నిమిత్తమై తన కడుపులో నుండి కానీ తన నోట్లో నుండి కానీ జీవజల నదుల్ని బయటికి పంపించేటటువంటి వాడు. అట్లాంటి వ్యక్తి లేఖనానుసారంగా జీవిస్తున్నాడని అర్థం. అంటే తన నోట్లో నుండి తన దేహంలో నుండి ఆత్మానుసారమైనటువంటి విధానం. అంటే తన దేహంలో నుండి తాను మాట్లాడే ప్రతి మాట కష్టంగా కాకుండా ఎదుటి వ్యక్తికి ఇష్టంగా ఉండేటట్టు. ఎవరైతే అంటే ఇష్టంగా ఉండేటట్టు అంటే తప్పు చేయడానికి కాదండి, వాక్యానుసారంగా ఇష్టంగా ఉండేటట్టు ఎవరైతే తెలియపరుస్తారో వాళ్ళ కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తున్నాయని అర్థం. అప్పుడు వాళ్ళు లేఖనానుసారంగా జీవిస్తున్నారని అర్థం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రభు యొద్దకు వచ్చేవాళ్ళు ప్రతి పరిస్థితుల్లో ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు. ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో ప్రభు ద్వారా దప్పికి తీర్చుకునేవాడు. ఇంకా చెప్పండి, ప్రతి సందర్భంలో ప్రభు యొక్క ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించేవారు. ఇంకా ప్రతి సందర్భంలో తన కడుపులో నుండి ప్రభు నిమిత్తమే జీవజల నదులు బయటికి రావటం. ఇలా జీవించే వ్యక్తి, ఇలాంటి అనుభవాలు 5 అంతల అనుభవం కలిగిన వ్యక్తి లేఖనానుసారంగా జీవిస్తున్నాడని అర్థం. ఈ లేఖనానుసారంగా జీవించే వ్యక్తి ఏమవుతాడు? సాతాను ద్వారా శోధించబడతాడు. శోధించబడితే ఏమైంది? ఆ శోధనలోకి మనం పడిపోకుండా ఉండటానికి మన కొరకే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు అని ఇక్కడ గమనించండి. ప్రభు భవిష్యత్తు నెరిగిన వాడు అన్నది ఇక్కడ మీకు అర్థమైపోయింది. మనము ఇలా జీవిస్తాం కాబట్టి వాడొచ్చి మనల్ని శోధిస్తాడు. కాబట్టి సాతానుడు ఇలా జీవించే మనము సాతాను శోధనలో పడిపోకూడదని, లేఖనానుసారంగానే మనం జీవించాలని మన నిమిత్తమే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయనంత భవిష్యత్ జ్ఞానం అర్థం చేసుకొని మనం ఎలా ఉండబోతున్నామో తెలిసి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, ఆ లేఖనానుసారమైన జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదని, ఆ లేఖనానుసారమైన జీవితం కూడా ప్రభు ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమే మళ్ళీ ఉపవాస ప్రార్థన చేశాడు యేసు ప్రభు. అంటే సాతానుడు వచ్చి శోధిస్తాడు, వాడి శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలా? యేసు ప్రభు వారు మనం లేఖనానుసారంగా జీవిస్తాం కాబట్టి ఆ లేఖనానుసారంగా జీవించి మనల్ని సాతాను శోధించకూడదని మన నిమిత్తమే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. మనం ఏం చేయాలంటే, ప్రభువా ఆ లేఖనానుసారంగా జీవించే జీవితం నాకు ఇవ్వు. ఏ జీవితం? లేఖనానుసారంగా ఉన్నవారిని శోధించుకోకుండా ఉండటానికి యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. అసలు మనం లేఖనానుసారంగా జీవించాలి కదా. మనం ఏం చేయాలి? ప్రభువా నేను లేఖనానుసారంగా జీవించే జీవితం నాకు అనుగ్రహించు. లేఖనానుసారంగా జీవించేవారు ఎవరు? ప్రతి పరిస్థితిలో ప్రభు యొద్దకు వస్తారు. ఇంకా ప్రతి పరిస్థితిలో ప్రభునందు విశ్వాసం ఇస్తారు. ప్రతి సందర్భంలో ప్రభు ద్వారా దప్పికి తీర్చుకుంటారు. ఇంకా ప్రతి సందర్భంలో ప్రభు యొక్క ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవిస్తారు. ఇంకా ప్రతి సందర్భంలో తన కడుపులో నుండి ప్రభు నిమిత్తమైనటువంటి జీవజల నదులు బయటకు వస్తాయి. ఈ 5 అంతల అనుభవం కలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన. ఈ 5 అంతల అనుభవం నీలో నాలో ఉంటే లేఖనానుసారంగా మనం జీవిస్తున్నామని అర్థం. నువ్వు లేఖనానుసారంగా జీవిస్తున్నావంటే ఇక లోకానికి నీకు సిలువ వేయబడిందని అర్థం. అప్పుడు ప్రభు నీ ఎడల చేయబడిన ఉపవాస ప్రార్థన స్థిరమై ఉండిద్ది. సాతానుడు నిన్ను ఎంత శోధించినా చివరికి సాతానుడు ఓటమే కానీ విజయం ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? అర్థం చేసుకోండి. ఇప్పుడు మన జీవితంలో సాతానుడు విజయం పొందుతున్నాడంటే ఒకటే మార్గం, లేఖనానుసారంగా జీవించే జీవితం ఎక్కడో లోటు ఉంది, కుంటుబడింది, ఎక్కడో తప్పిపోయాం. ఆ లేఖనానుసారంగా జీవించే జీవితం కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా ప్రతి సందర్భంలో నీ యొద్దకు రావాలి. ప్రతి సందర్భంలో నీ నిమిత్తమై విశ్వాసం కలిగి ఉండాలి. ప్రతి సందర్భంలో, ప్రతి పరిస్థితిలో కానీ ప్రతి సందర్భంలో
దేవా ప్రతి పరిస్థితిలో నీ యొద్దకు రావాలి, ప్రతి పరిస్థితిలో కూడా నీ అందు విశ్వాసం ఉంచాలి, ప్రతి సందర్భంలో నీ ద్వారా దప్పిక తీర్చబడాలి, ప్రతి సందర్భంలో ఆత్మ కలిగి ఆత్మానుసారంగా జీవించేవాడుగా, ప్రతి సందర్భంలో నీ నిమిత్తమై నా యొక్క కడుపులో నుండి అంటే నా నోట్లో నుండి కానీ నా దేహంలో నుండి జీవజలంతో కూడిన నదులు బయటకు వచ్చేటట్టు నన్ను సిద్ధపరచు ప్రభువా. అప్పుడే నేను లేఖనానుసారంగా జీవించేవాడుగా సిద్ధపరచబడతా, అప్పుడే నా జీవితానికి ఒక అర్థం ఉంది. కాబట్టి నన్ను లేఖనానుసారంగా జీవించేవాడిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటామో అప్పుడు లేఖనానుసారంగా జీవించేవారుగా ఉంటాం. అప్పుడు సాతానుడు మనం ఎన్ని శోధించినా ప్రభు ప్రార్థన మనకు ఎలా ఉంది? అండగా కొండగా ఉండిద్ది. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కోట, నా శైలము, నా ఉన్నత దుర్గము. అంటే అర్థం ఏంటి? మనకు కోటగా ప్రభు చేసిన ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు? మనం లేఖనానుసారంగా జీవించినప్పుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు వారు చేసిన ఉపవాస ప్రార్థన మన ఎడల నెరవేర్చబడింది. లేఖనానుసారంగా లేకపోతే ఆ ప్రార్థన మన ఎడల ఇప్పుడు చెప్పండి, మనం దేనికోసం ప్రార్థించుకోవాలి? లేఖనానుసారంగా మనం జీవించడం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. అప్పుడు మన జీవితంలో ప్రభు చేసిన ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మనల్ని సాతాను మనలో కాదు, మన కుటుంబంలో అయినా, మందిరంలో అయినా, సంఘంలో అయినా సాతాను ప్రవేశించుకోకుండా సాతాను యొక్క క్రియలన్నీ ఏమవుతాయి? అణిచివేయబడతాయి. నువ్వు లేఖనానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి ప్రభు ప్రార్థన నీకు అండగా కొండగా ఉంది, చుట్టూ కాపుగా ఉంది. ఆ ప్రార్థన నిన్ను చుట్టూ కాపాడిద్ది. అప్పుడు సాతాను ఎంత ప్రయత్నించినా రాడు నీ దగ్గరికి. చివరికి నేను వదిలిపెట్టి వెళ్ళటమే కానీ నీ దగ్గరికి రాడు. ఎప్పుడు? లేఖనానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు. అటు లేఖనానుసారమైన జీవితాన్ని మనం జీవించినట్లు, క్రీస్తులో జీవించినట్లు ప్రభు మనం సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు మార్చి ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యమైన మొదట ప్రకటనలు వినండి, అటు తర్వాత ప్రకటనలు ప్రకటించిన దాన్ని బట్టి, తర్వాత వాక్యము విన్నదాన్ని బట్టి లేఖనానుసారమైన జీవితం కలిగిన వారిని సాతాను శోధిస్తాడు. ఎవరు లేఖనానుసారమైన జీవితం కలిగిన వారంటే మనం ఐదు అంతల అనుభవాన్ని చూస్తూ వచ్చాం. అక్కడ ఆ లేఖనానుసారమైన జీవితం మనకు ప్రభు ఇచ్చినట్లు, లేఖనానుసారంగా మనం జీవించినట్లు, ఇంకా సాతాను శోధనలు మన మీద పడకుండా, మన మీద కాదు మన పిల్లలు కూడా, మన కుటుంబం కూడా లేఖనానుసారంగా జీవించి వారి మీద కూడా సాతాను శోధనలు పడకుండా ఉండటం కొరకై మనం ప్రార్థన చేద్దాం. అటు ప్రార్థన మనం చేయనట్లు, లేఖనానుసారంగా చేయనట్లు ప్రభు సాయం చేయాలి. అట్లా చేయండి ప్రార్థన. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన ప్రార్థన కూడా మీరు వినండి, ప్రకటిస్తున్నాం. దాని తర్వాత ప్రార్థన చేయండి.